బేగంపేటలోని హరిత ప్లాజాలో తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా వ్యాపారవేత్తలు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ఆమె సందర్శించారు. మంత్రి సీతక్కకు ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాదరావు, మాజీ ఎంపీ సోయం బాబురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించారు. అయితే ఇటీవల కాంగ్రెస్లో చేరిన సోయం బాబురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు మంత్రి సీతక్క కాంగ్రెస్లోకి స్వాగతం అంటూ ఇరు నేతలను అభినందించారు. ఇప్పుడు సమాజంలో మరి ఆడవాళ్ళు రాను ముందుకు వస్తుంటే వాళ్ళ వెనుక ఎంత మగవాళ్ళ సపోర్ట్ ఉంది అనేది ఇక్కడ మరి మహిళలు ఈ వ్యాపారవేత్తలుగా వచ్చినటువంటి వారి దృష్టిలో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వము సమాజ అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మహిళా అభివృద్ధి చెందాలనేటువంటి మరి కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తుంది. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలి అనేటువంటి లక్ష్యంతో అనేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి మరి గ్రామీణ ప్రాంత మహిళలకు కూడా వాళ్ళు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ కూడా హైదరాబాద్ లెవెల్లో సేల్ చేసుకోవాలని 500 కోట్ల విలువ చేసేటువంటి మరి శిల్పారామాన్ని వేదికగా 2 రోజుల క్రితం నిన్నగాక మొన్ననే మనము ఓపెన్ చేయడం జరిగింది. త్రూ గవర్నర్ వారి ద్వారా వారి చేతుల మీదుగా గవర్నర్ అండ్ మన సీఎం గారి చేతుల మీదుగా మనం ఎన్ని అద్భుతం చేసినా దానికి మార్కెటింగ్ లేకుంటే ఏం చేయలేము, నిరాశ వస్తుంది, వెనుకకు పోతారు. కాదు అట్లా కాదు. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో కూడా హైదరాబాద్ సరౌండింగ్ లో గానీ ఇంకా లోకల్ గా ఉండేటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో గానీ ఇలాంటి బజార్స్ ని ఏర్పాటు చేయాలనేటువంటి దాంతో మరి ముందుకొచ్చి లోన్లు కూడా ఎక్కువ మంది మహిళలకు లోన్స్ ఇప్పించి ఇంట్రెస్ట్ లేకుండా గవర్నమెంట్ మరి పే చేస్తుంది ఉమెన్ గ్రూప్స్ లలో కూడా. ఇప్పుడు సమాజంలో మరి ఆడవాళ్ళు రాను ముందుకు వస్తుంటే వాళ్ళ వెనుక ఎంత మగవాళ్ళ సపోర్ట్ ఉంది అనేది ఇక్కడ మరి మహిళలు ఈ వ్యాపారవేత్తలుగా వచ్చినటువంటి వారి దృష్టిలో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వము సమాజ అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మహిళా అభివృద్ధి చెందాలనేటువంటి మరి కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తుంది. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలి అనేటువంటి లక్ష్యంతో అనేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి మరి గ్రామీణ ప్రాంత మహిళలకు కూడా వాళ్ళు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ కూడా హైదరాబాద్ లెవెల్లో సేల్ చేసుకోవాలని 500 కోట్ల విలువ చేసేటువంటి మరి శిల్పారామాన్ని వేదికగా 2 రోజుల క్రితం నిన్నగాక మొన్ననే మనము ఓపెన్ చేయడం